తమిళ్ బిగ్ బాస్లో టికెట్ టు ఫినాలే ఇష్యూ అప్పుడు కారు హడావుడి మనం మాట్లాడుకున్నాం చాలా వీడియోస్లో. శాండ్రా అండ్ కరిముద్దుని అనే ఇద్దరు, విజయ్ పార్వతి అండ్ కరిముద్దుని ఇద్దరు కలిసి శాండ్రాని చాలా దారుణంగా అందులో తోస్తారు. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లో ఈ ఇంత రచ్చ గొడవ మధ్య అరోరా సిన్క్లేర్ అనేటువంటి అమ్మాయి గెలిచింది. హౌస్లోంచి ఈ తమిళలో ఉన్నటువంటి అమ్మాయి రెడ్ డ్రెస్లో. సో హౌస్లో వచ్చినప్పటి నుంచి కాస్త డబుల్ మీనింగ్ టాక్ అవి మాట్లాడడం వీటి వల్ల కాస్త కాంట్రవర్సీ అవుతుంది. బట్ స్టిల్ గేమ్ విషయంలో, ప్లేయర్స్ విషయంలో గ్రూపులు అంటే ఎప్పుడు తన హెల్ప్ వేరే వాళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళ హెల్ప్ తనకు తీసుకోవడం, ఈ విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా తను ఆడిందనే చెప్పాలి. అయితే ఎంత బాగా టికెట్ ఫినాలే గెలిచిందంటే విజయ్ సేతుపతి నేరుగా హౌస్లోకి వచ్చి టికెట్ ఫినాలే టికెట్ ఇచ్చాడు. అంటే ఫైనలిస్ట్ అనమాట. ఇక పక్కాగా లాస్ట్ వీక్ వరకు ఉండేది టికెట్ ఫినాలే. మనకు తెలుసు హౌస్లో, బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడమే చాలామందికి కలగా ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ టాప్ 5లో డెఫినెట్లీ 1 విన్నర్ అవ్వాలి, 2 రన్నర్ అప్ అవ్వాలి, 3 టాప్ 3లో ఉండాలి, 4th ఖచ్చితంగా టాప్ 5 ఉంటుంది. ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ ఇట్లాంటివి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కనీసం 2-3 వారాలు ఉండాలని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో తన యొక్క మెంటాలిటీ ప్రకారం చాలా ప్లాన్డ్గా అందరినీ గెలుచుకుంటూ వచ్చింది. ఏందిరా బాబు ఈ పిల్ల అనిపించింది. అయితే కొన్ని ఎపిసోడ్స్ చూసా, చాలా తెలివిగా ఆడుతోంది. సేమ్ టైము కాస్త మాట్లాడకూడని మాటలు, వాడకూడని పదాలు కాస్తంత ఎక్కువగా వాడుతోంది. టాస్క్ల విషయంలో వచ్చేసరికి మోస్ట్ అనాయింగ్ కంటెస్టెంట్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే కంప్లీట్గా ఎంగేజ్ అవ్వదు తనకి ఇచ్చినటువంటి టాస్క్లో, గేమ్లో. వేరే వాళ్ళని కెలకడం ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది. బట్ కంప్లీట్గా విన్నింగ్ మోడ్లోకి అయితే ప్రస్తుతానికి వచ్చింది అమ్మాయి. చాలా మంచి ప్లేయర్ అని చెప్పాలి. ఉన్న వాళ్ళలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్గా ఉంది. గెలుపు అవకాశాలు ఈ అమ్మాయి పట్ల కూడా కాస్త బెటర్గానే ఉన్నాయనిపించింది. మీరు కూడా ఎవరన్నా తమిళ బిగ్ బాస్ చూస్తున్నట్టయితే మీకు ఎవరు కాస్త పర్లేదు అనిపించిందో కామెంట్ చేయండి.